రెండు కేటీ రామారావు గారు మొన్న ఒక 2 ఏళ్ల కింద అదే నల్లజర్లో మళ్ళా ఎస్టీపీ సుమారు 50 కోట్లు పెట్టి ఎస్టీపీ శాంక్షన్ చేశారు. దానికి రైతులు వెళ్ళి దాని మీద కూడా స్టే తీసుకొచ్చారు హైకోర్టు నుంచి. ఇక్కడ పెట్టనీకి లేదు, ఇది పట్టా ల్యాండ్ కాబట్టి పెట్టనీకి లేదు అని. ఈ కావాలంటే మీ అందరికీ కాపీలు ప్రెస్ మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇస్తాం, మీరు చూసుకోవచ్చు అన్ని కాపీలు కూడా. నిన్న ముఖ్యమంత్రి గారు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు నల్లజర్లో సున్నంచెర్లో ఉన్నారని చెప్పి ఒక మాట మాట్లాడాడు. మా పార్టీ వాళ్ళు ఎక్కడ ఇట నా కాన్షియన్స్లో ఎక్కడన్నా ఇన్వాల్వ్మెంట్ అయితే నీ చేతిలో అధికారం ఉంది, నువ్వు ఏం యాక్షన్ తీసుకో. నల్లజర్లో మీరు మాట్లాడినరు, నల్లజర్లో అనేటటువంటిది ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు అనేది ఒకసారి పూర్తిగా అధికారులతో మాట్లాడి నువ్వు తీసుకుంటే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే మేము గెలిచిన తర్వాత 14 నుంచి ఇప్పటి వరకు కూడా చెర్ల విషయంలో అన్ని ఫినిషింగ్ లేషన్ కాకుండా ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ములకత చెరువు డెవలప్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మైసమ్మ చెరువు ఉందో ఆ మైసమ్మ చెరువు ఉన్నదానికి జిహెచ్ఎంసీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంటు ముగ్గురికి అనుసంధానం చేసి వాసవికి సంబంధించినటువంటి వాళ్ళని బిల్డర్ని పిలిపించి దానికి వాళ్ళ ద్వారానే అక్కడ డెవలప్ చేస్తూ ఉన్నప్పుడు నడుస్తూ ఉంది. అది మేము ప్రైవేట్ వాళ్ళని చేస్తుంది కాదు, వాసవులు చేస్తుంది కాదు. గవర్నమెంట్కు డబ్బులు కడితే గవర్నమెంటే జిహెచ్ఎంసీ ద్వారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మైసమ్మ చెరువు ఈ రోజున జరుగుతూ ఉంది. బోయిన చెరువు అనేటువంటిది బోయినపల్లి. ఆ బోయినపల్లిలో సుమారుగా 73 ఎకరాల ల్యాండ్ ఉంటే 13 ఎకరాల ల్యాండ్ 1981లో అక్కడ నివసించినటువంటి వాళ్ళు 1981లోనే ఆ ఇండ్లు కట్టుకున్నారు. ఎస్సీ కాలనీ అది. కావాలంటే అవి కూడా మీకు పేపర్లు ఇస్తాం, ట్యాక్స్ పేపర్లు ఇస్తాం, అవన్నీ ఇస్తాం. అక్కడ ఉన్నటువంటి నరసింహరావు అనే 68 సంవత్సరాలు ఆనే పుట్టాడు. దానికి నోటీసులు ఇచ్చారు మీరు. దానికి కూడా మొన్న మేము కోర్టుకు వెళ్ళాం, కోర్టు నోటీసులు డిస్మిస్ చేస్తూ కాపీ ఇచ్చింది, అది కూడా మీకు ఇస్తాం. ఏదైతే మనకున్నటువంటి రంగనాథ్ చెరువు ఆల్రెడీ దాన్ని కూడా 30 నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైన పార్కు చేసి చుట్టుముడు వాకింగ్ టాక్ చేసి దాన్ని కూడా కాపాడే ప్రయత్నం చేసాం. వర్క్ నడుస్తుంది, మీరు చూడవచ్చు. ఇప్పటికి కూడా మైసమ్మ చెరువు నడుస్తూ ఉంది. ఏదైతే ఉన్నటువంటి మనకున్నటువంటి నల్ల చెరువు విషయానికి వచ్చినప్పుడు కట్ట విషయంలో జరిగింది మీకు ఇంతకుముందు చెప్పాను. కాజకుంట 8 ఎకరాల 17 గుంటలు ఉంది. దానికి ఎంత విచిత్రం అంటే అది 2 జడ్జీలు ఉన్నారు దాంట్లో. ఇది 2 జడ్జీలు ఉండి కూడా దాన్ని కొనుక్కున్నారు. పాపం అక్కడ ఏ పార్టీ వాళ్ళు ఆ జడ్జీలకు అమ్మిండో దాన్ని కూడా విచారం జరపమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నల్లజరు విషయమే కానీ కాజాకుంట విషయమే కానీ ఎవరైనా ఏ చెర్లల్లా ఎవరు చేసిరు బట్టబయలు చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు ఏదో తప్పుడు ప్రచారం చెప్పగానే ధర్మని అనేయడము ఇది మంచిది కాదని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఉన్నటువంటిది ఇప్పుడు ఏదైతే మన బోయిన చెరువు ఉందో బోయినపల్లి దాన్ని కూడా జిహెచ్ఎంసీ ద్వారా 20 కోట్లు ఖర్చు పెట్టి చుట్టుముట్టు వాకింగ్ టాక్ వేసి కట్ట వేసి మొత్తము కోనేర్లు కట్టించి దాన్ని కాపాడాం. 60 ఎకరాల చెరువు ఉంది దాంట్లో. అది కూడా జిహెచ్ఎంసీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారానే చుట్టుముట్టు వేసిర్రు. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా నేను కలెక్టర్ గారికి మొన్ననే నేను ప్రెస్ మీటింగ్ పెట్టి ఫస్ట్ నాడు ప్రెస్ మీటింగ్ పెట్టి ఎవరైతే ఈ చెర్లు నా కాన్సెన్స్ సంబంధించిన చెర్లు ఉన్నాయో ఆ చెర్లల్లో ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టాను. ఏ చెరువు ఎంత ఉంది, ఏ కాలంలో ఇల్లు కట్టుకున్నారు. వీళ్ళు మాట్లాడితే కబ్జాలు అంటున్నారు. కబ్జాలు కావాలి. నిరుపేదలు 50, 60, 70 సంవత్సరాలు కట్టుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు నుంచి మనం ఓట్లు వేయించుకున్నాం, మనం ట్యాక్స్ కట్టించుకున్నాం, వాటర్ బిల్లు ట్యాక్స్ కట్టించుకున్నాం, అన్ని రకాలుగా ప్రజల దగ్గర మనం తీసుకున్నాం. ఇలా ప్రజల్ని మీరు కబ్జాదారులు అనేటటువంటి చిత్కరిస్తూ ఉన్నారు అనేది అది మంచి పద్ధతి కాదు. అది మార్చుకోండి. ఎందుకంటే ప్రజలు 70, 80 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కట్టుకున్న వాళ్ళని కూడా మనం నోటీస్ ఇచ్చి భయబాధలు చేస్తూ ఉన్నాం.